గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మంగళారతి అయిపోయింటుంది. త్వరగా వెళ్ళండి మేస్తారు, రైలు టైం అయిపోతుంది. రైలుకా? అంత అవసరం ఏమొచ్చింది? తమరు డిస్మిస్ అయిపోయారుగా, మూటా ముల్లా కట్టుకొని దయచేయడానికి. ఇదంతా మీ ప్లాన్ అన్నమాట. ఎవరిదో ఒకరిదే. పాపం, మీకు దుర్వార్త. ఏమిటది? నేను డిస్మిస్ కాలేదు, పైగా పెద్ద ప్రమోషన్ తో నా పోస్ట్ ఖాయమైపోయింది. నేను ఇక్కడే ఉంటాను, మీకు పాఠాలు ఇంకా చెబుతాను, సంస్కృతం కూడా చెబుతాను. మాట వినకపోతే మీ 9 రకం సాయంత్రం మార్నింగ్ టైం. ఏమిటి ఏమిటి డొక్కు మాస్టారా? డిస్మిస్ చేయిస్తావా? బాలిక బాలిక చూసుకోమంటాడా? ఇది గడ్డం. అమ్మాయి కాసులు కాసిన మంచినీళ్ళ తీసుకొచ్చి పెట్టు. ఏమిటిది? పాటలు కలుసుకో. పాటలు కలుసుకో. తోటలోకి పిచ్చి పిల్ల. ఏ తోటల్లో? తోట ఏమిటి తోట? ఉత్తరం రాశావుగా, తోటల్లో కలుసుకో. నీకు నేను ఉత్తరం రాశానా? నీ బుద్ధులు మండిపోను. గోధుమ కప్పల మోహం నువ్వుని. వదులు, నీ మోహం మండా వదులు. వదులుకోలేదా? ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంది. ఈ నత్తి మాస్టర్ ఎప్పుడు వెళ్ళిపోతాడా గాని కాలేజీకి రావడానికే భయంగా ఉంది. చల్లటి మాట చెప్పాపో. బానే ఉంది. ఆయన కోసం క్లాస్ ఎక్కడితే పాఠాలు పోయి మనకేగా. అయ్యో, అసలు పాఠాలు చెప్తే కడితే పోవడానికి అక్షరం చదివేటప్పటికి తెల్లారైపోతుంది. అయితే రావన్నమాట. ఈ పీరియడ్ అయ్యేదాకా పిడుగులు పడ్డా ఇక్కడి నుంచి కాదలలో. రండి రండి, వెళ్దాం. ఎక్కడికే? ఇంకెక్కడికే? కాలేజీకే. అదేమిటే ఇప్పుడేగా అన్నావు పిడుగులు పడ్డా కదలను అని? ఇంతలో ఏమొచ్చింది? ఆ క్లబ్ లో ప్రియుడు జ్ఞాపకం వచ్చాడేమోనే. క్లబ్ లో ప్రియుడే. అతను ఎవరో నాకేం తెలుసు. మార్నింగ్ విజయ డియర్. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానా? ఇది మరీ బాగుంది. ఒంటరిగా కలుసుకుందాం, కులాసాగా మాట్లాడుకుందాం అని కబురు చేసింది మీరేగా. నేనా? నిన్ను రమ్మన్నానా? ఇది మరీ బాగుంది. ఇది మరీ బాగుంది. ఈ ఉత్తరం రాసింది మీరేగా. మీరు చూడండి. చూసాం. ఏమండి? ఇదిగో చూసారా చూసారా? ఇది ప్రణయ కలహం అన్నమాట. ఇంకెందుకే మనం ఇక్కడ పానకంలో పుడకల్లాగా. రండే పోదాం. సీత, హలో మేడం.
విజయ, ఎందుకు నన్ను ఇలా వెంటేస్తున్నారు? నా బ్రతికెందుకు ఇలా అలర్పాలు చేస్తున్నారు? నేను మీకేమో న్యాయం చేశాను? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నీకు బాధ కలిగించాను, క్షమించు. ఇప్పటికైనా నిజం చెప్పండి. అసలు మీరెవరు? నేనా? నేను నీకు శత్రువును మాత్రం కాదు. ఎంతకంటే ఇప్పుడు ఏమీ చెప్పలేను. నాట్ ఇయర్స్. మాస్టారు కలదో లేదు, కలపటం లేదు. ఏమిటో నీ పల్లదలో? మీకోసం అమ్మగారు ఎదురు చూస్తున్నారు. ఒకసారి కవరెట్టారు. ఏంటి అలా చూస్తారేంటి? కోపంగా ఉన్న త్వరగా వెళ్ళండి. నువ్వు జాగ్రత్త. మీరు నా గురించి ఎదురు చూశారట? నేనా? నేనెక్కడ ఎదురు చూశాను? అదే కబురు చేశారట? కూర్చోండి. మీకు ఇక్కడ సౌఖ్యంగా ఉందా? చెప్తాం. రేపు నేను ఊరెళ్తున్నాను. చెప్తాం. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? నేను రేపు ఊరికి వెళుతున్నాను అని. అదే మా తమ్ముడు హరిబాబు, అదే విజయ తండ్రి. చెప్తాం చెప్తాం. హైదరాబాద్లో మా తమ్ముడికి చాలా ఆస్తి ఉంది. ఆస్తి తగాదాల్లో ఉంది. మా పెద్దల ఆయనతో మాట్లాడి కొన్ని కట్టుదిట్టాలు చేద్దామని నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అదంతా 2 రోజులు పట్టొచ్చు. అంతవరకు ఇంటి సంగతులన్నీ మీరే చూడాలి. ఆ బాధ్యత మీదే. చెప్తాం చెప్తాం. నా మీద మీకంత నమ్మకం కలగడం నా అదృష్టం. మంచిది. చూడండి, పిల్లల్ని ఒక గంట కనపడుతూ ఉండండి. చెప్తాం. ఎంత మాత్రం అలసిపోద్దు. చెప్తాం. ఏమాత్రం అలసిపోను. చాలా కఠినంగా చూస్తాను. మరి నాకు సెలవిస్తారా? మంచి. చూడండి, అదే నా గురించి మీరు చెప్పిన మాట పిల్లలకు కూడా చెప్పనండి. ఎప్పుడు చెప్పను. మన మధ్యనే ఉండాలి. చెప్తాం చెప్తాం. ఏం జోగులు, కొంచెం మెలుగుగా నడుస్తున్నావు. బజార్ అంతా కొనేసావేంటి? ఏదో చేశాను బావా. అంత దూరం పోతున్నావు అనమాట. పిచ్చి బాబు, పిచ్చి బాబు. రే ఆగరా, ఆగరా. అన్నా తిన్నావా? పిచ్చి బాబు, పిచ్చి బాబు. ఎంత కొన్నావు కోళ్ళు? గుడ్లు పెట్టలే, కోడి 11. గుడ్లు పెట్టలే, గంట గుడ్డు పెట్టలే. మహా ఉంటే 3 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. 3 రూపాయలు పిచ్చుకొస్తే వార పిచ్చుకలు 3 రూపాయలు. సర్లే, కూరలు ఎంత కొన్నావు? ఏమయ్యా మా యారాలు అడుగుతున్నా? రే జోగులన్నా, నిన్ను కంట కనిపెడుతూనే ఉన్నాను రా. ఈవేళ నువ్వు దగ్గర 14 రూపీస్ కమిషన్ కొట్టేసి ఉంటావు కదా. ఇది మా అత్తతో చెప్పానుకో, అంటే ఈ కోళ్ళతో పాటు ఇంకో ₹1 ఎక్స్ట్రా ఇచ్చి నిన్ను కూడా సపక్ అని కొంచేస్తుందండి. ఇలా చిన్న చిన్న సంగతులన్నీ నీకెందుకు? నోర్మోయ్. బజార్కి వెళ్ళి నువ్వెంత కమిషన్ కొట్టేసావో నేను కనుక్కుని వస్తాను. అంతవరకు ఇక్కడే పడుంది. లేదా నీ మొత్తం కథ అంతా కూడా పైకి వెళ్ళిపోతుందంటే. నోర్మోయ్, ఇలా వెళ్ళు. ఇంట్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. ఎందుకండి? ఎందుక 32 ముక్కల కింద కోసి ఊర్లో జనాలందరికి పంచి పెడతా. అయ్యో వద్దండి, నా మొహం చూసైనా వదిలిపెట్టండి. నీ మొహమా? చూస్తాను.
పిచ్చి కాసులు మీ అన్నయ్య ఎక్కడుంటే నేను వస్తాను చెప్పు. లిటిగేషన్ లో పెట్టి ధైర్యంగా వచ్చాను. ఇదే మీ నాటకం. నాటకం కాదు, దీన్నే ప్రేమ అంటారు. మొదటి సీన్ ఇట్టాగే ఉంటుంది అనమాట. ఇదా మీ ఎత్తు? మా అన్నయ్య చూస్తే ఏమన్నా ఉందా? అసలే మీరంటే మండిపడుతున్నాడు. అవన్నీ నాకు తెలుసు, అందుకనే అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాను. చూడు, ఇటువంటి సమయాలు అందరికీ దొరకవు. దొరికినప్పుడు బొంతగాకుల కావు కావు అంటూ టైం వేస్ట్ చేసుకోకూడదు. ముందు ఈ విషయం తీర్చి చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తాను కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? బా ఏమిటండి ఆ మాటలు? ఆన్సర్ టు పాయింట్స్, పాయింట్స్ టు ఆన్సర్స్. ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమంటే ప్రేమంటే సత్యం మొదటి నుంచి చెప్పుకోవాలన్నమాట. సరే అలానే ఎప్పుడు నువ్వు నా కోసమే బ్రతకాలి, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. అరే ఇదేదో తమాషగా బాగానే ఉందే. ముందు ముందు ఇంకా తమాషాగా ఉంటుంది. మందగమన మీ అన్నయ్య వచ్చే వేళ అయింది, వీపు సాఫ్ చేస్తాడు. ఈ వేళకి ఈ పాఠాలు చాలు, అలాగే. జ్ఞాపకం ఉంచుకో. టాట్ సీర్ బాబాయ్. హాయ్. థ్యాంక్ యూ గిరి. బాయ్. విమలా, మళ్ళీ ఎప్పుడు మనం కలుసుకోవడం? రేపు కాలేజీలో కలుసుకుంటాంగా. కాలేజీ మాట సరిలే, రేపు కూడా మనం గార్డెన్ లో ఇలాగే కలుసుకోవాలి. ఈ దేవి గారి దర్శనం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావా మరి? మా అత్తయ్య ఊరు నుంచి వస్తే నేను రాలేను. అయితే నేను బతుకుంటాను లేదా నీకు? చాచా ఇవేం మాటలు? తప్పకుండా వస్తాలే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అత్తయ్య. ఎవరా అబ్బాయి? అతని కారులో ఎందుకు వచ్చావు? అతను నా క్లాస్మేట్ అత్తయ్య. తన కారులో డ్రాప్ చేస్తానంటే సరే అన్నాను. సిగ్గు లేకుండా పరాయి మగాడితో తిరుగుతా. చెప్పు, ఈ వ్యవహారం ఎంతకాలం నుంచి జరుగుతుంది? చెప్పు. నేనే పాపం ఎరుగను అత్తయ్య, నేనే పాపం ఎరుగను. విమల అబద్ధం చెప్పదని నా నమ్మకం. నిజంగా అతను ఆమె క్లాస్మేట్ అయి ఉంటాడు. ఈ క్లాస్మేట్ వేషాలు ఒక వంక. కారులో పక్కన కూర్చుని షికాలు మొదలు పెట్టిన తర్వాత అది ఎంతవరకు పోతుందో మీకేం తెలుసు? చూడండి సీతాదేవి గారు, గోరంత విషయాలు కొండంతలు చేసి మీరు అనవసరంగా బాధపడుతున్నారు. ఎరుగున్న ఒక స్నేహితుడు డ్రాప్ చేస్తానంటే అతను కారులో ఎక్కి రావడం తప్ప? అర్థం లేని ఆంక్షలన్నీ పెట్టి అడుగడుగునా అనుమానిస్తూ అమానుషంగా అవమానిస్తూ ఉంటే ఎంత మంచి పిల్లైనా సరే ఎప్పుడో ఒకసారి దారి తప్పుతుందని మాత్రం మీరు గుర్తుంచుకోండి. చాలించండి. మీరు నాకేం చెప్పక్కర్లేదు. మీ హద్దుల్లో మీరు ఉండడం మంచిది. మా కుటుంబ వ్యవహారాల్లో మీరు కలుగు చేసుకోవడం మంచిది కాదు. వాళ్ళని ఎలా పెంచాలో ఎలా దారిలో పెట్టాలో నాకు తెలుసు. లక్ష్మి, లక్ష్మి అమ్మగారు, విమలకి ఈ రోజున భోజనం పెట్టొద్దు, పచ్చి మంచిని కూడా ఇవ్వద్దు. జాగ్రత్త. దిస్ ఈస్ ది లాస్ట్ వార్నింగ్. ఏడవకమ్మా. బేబీ, బేబీ. చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు. మీ మంచితనాన్ని ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయాను. టేక్ ఇట్ ఈజీ బేబీ, టేక్ ఇట్ ఈజీ. మాస్టరు, చిన్నక్కయ్యకి ఎవరికి అవి? చిన్నక్కయ్యకి పెడతామని. ఎంత పొగరే నీకు! నా మాట కాదని దొంగతనంగా తీసుకెళ్తావా? దొంగతనంగా తీసుకెళ్తావా? అత్తయ్య, కొట్టకండి! అత్తయ్య, కొట్టకండి! అత్తయ్య, అత్తయ్య, కొట్టకండి! పసిపిల్లలంత దెబ్బలు కొడతా. కొట్టాలా తన్నాలా? నా మాట కాదని విమలకి చపాతీ తీసుకెళ్తుందా? దీనికి కూడా నా మీద ఎంత నిర్లక్ష్యం మీకు తెలీదు. ఖర్చు కాకపోతే ప్రేమ ఎట్లా కలుగుతుంది? నీ వంటి హృదయం లేని కిరాతకురాలు ఎవరైనా ప్రేమించారు? మీరు నన్ను కిరాతకురాలంటారా? నేను హృదయం లేని కిరాతకురాలనా? అవును, అవును. మీకు హృదయం లేదు, మంచితనం లేదు. అమాయకులు ఎనపిల్లల్ని దారుణంగా హింసించి నానా బాధలు పెడుతున్నారు. ఇటువంటి నికృష్ట పనులు చేసేవాళ్ళని కిరాతకులు కాక మరేమంటారు? మీరిక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోయింది. ఓకే, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మనుషుల్ని ఎప్పటికైనా దగ్గరకు చేర్చేది ప్రేమ ఒక్కటి మాత్రమే.
మాస్టర్ మాస్టర్ మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారండి. నన్ను కిరాతకురాలన్నారు. ఎందుకని? మీకు కూడా నేను అంత దుర్మార్గురాల్లా కనిపిస్తున్నాను. అవునులేండి, నన్ను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈరోజు విమల్ని నిర్మల్ని కొట్టానంటే వాళ్ళ మీద ద్వేషం ఉండి కాదు, వాళ్ళని హింసించాలని కాదండి. వాళ్ళని నా ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాను. నాతో రక్తం పంచుకుని పుట్టిన నా తమ్ముడు పిల్లలండి వాళ్ళు. వాళ్ళకంటే నాకు దగ్గర వాళ్ళు ఎవరున్నారు? అందుకనే వాళ్ళు చెడు మార్గంలో పడుతూ ఉంటే నేను చూడలేకపోయాను. ఒక్కసారి ఈ వంశంలో జరిగిన అనర్థం మళ్ళీ జరగకూడదనే నేనంత కటువుగా ప్రవర్తిస్తుంటాను. అనర్థమా? అవును. చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా మా అక్క నేను పెరిగా. నన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేకపోయేది. చెల్లి అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేది. ఒకే పందిట్లు ఇద్దరం కలిసి పెళ్లిళ్ళు చేసుకోవాలని మురిసిపోయేవాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక దుర్మార్గుడు ఆమెకు వల పన్ని ఆమె హృదయం దోచుకున్నాడు. పాపం ఆ అమాయకురాలు వాణ్ణి పూర్తిగా నమ్మింది. ఆమె సర్వస్వం దోచుకుని ఆ దుర్మార్గుడు మోసగించిపోయాడు. చివరికి కళంకినిగా బ్రతకలేక, వంశ గౌరవం మంట కలపలేక ఆమె ప్రాణత్యాగం చేసుకుంది. ఆ మగవాడి పశుత్వానికి మా అక్క బలైపోయింది. మళ్ళీ అదే చరిత్ర నా కుటుంబంలో నా కళ్ళ ఎదుట ప్రారంభమవుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగకూడదు. జరగడానికి వీల్లేదు. సీతాజీ, మీ హృదయంలో ఇంత దావాలను రగులుతుందని నాకు తెలియదు. మీ అక్కగారికి జరిగిన అన్యాయం కూడా నాకు తెలియదు. ఏదో ఆవేశంలో మాట్లాడాను, క్షమించండి. అంత మాట అనకండి. ఈ నిజం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. మీరు ఆత్మీయులు కనుక మీతో చెప్పాను. చిత్తం. చూడండి, రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. మీరు కూడా నాతో రావాలి. హైదరాబాద్? చెప్పానుగా మా తమ్ముడు ఆస్తి గురించి దావా ఉందని. చిత్తం. మీరు కూడా వస్తే కొంచెం ప్లేయర్లతో మాట్లాడడానికి సహాయంగా ఉంటుంది. కానీ ఏమిటి చెప్పండి. చిత్తం. నాకు వేరే పని ఉంది. నేను రేపే బయలుదేరి వెళ్ళి మీరు వచ్చేసరికి హైదరాబాద్ చేరుకుంటాను. ఓ, అలాగే. చిత్తం. హలో మధు. హలో విజయ. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి. ఏ ఊరు? మా ఊరు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? రమ్మంటావా? విజయ. మధు, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నారు? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అందుకనేనా ప్రతిసారి కనిపించి మాయమవుతున్నారు? అదేమిటి విజయ అలాగంటావు? నువ్వెప్పుడు తలుచుకుంటే నేను అప్పుడే ప్రత్యక్షమవుతుంటాను. నువ్వే మనస్ఫూర్తిగా తలుచుకోలేదన్నమాట. చాలండి, పోనీ ఈ మాటైనా చెప్పండి. ఏ మాట? ఏ ఊరు వెళ్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ కా? మేము వస్తున్నాం. మేము అంటే? అదే, మా అత్తయ్య నేను కోర్టు పని మీద వస్తున్నాం. కలుసుకుంటారా? తప్పకుండా. ఎక్కడా? నువ్వెక్కడుంటే అక్కడ. జహాతుం వహాహం. మధు. బాయ్ బాయ్. బాయ్.
చూసారా కొత్త బ్యూటీని? కమల. ఆ విమల సంగతి ఇప్పటికి తేల్చలేదు కానీ అసలు కమల అంటున్నాడు రా. ఇప్పుడు ఎప్పుడు ఇంతేరా? కరెక్ట్. ఇంకా మేము దెబ్బలు తిన్నాం అబ్బాయి, ఇప్పటికే వీపులన్నీ వాచిపోయాయి. మై డియర్ బాయ్, ఎందుకురా కంగారు? నీలా తొందరపడి నలుగురిలో నవ్వులు పాలయ్యే రకం కాదురా మనం. విమల కోసం జాగ్రత్తగా ప్లాన్ వేశాం, ఈనాటికి అవకాశం చిక్కింది. ఇక చూడండి రా మన తడాక. హలో, హలో విమల, నేను గిరిని మాట్లాడుతున్నాను. మీరా? ఏంటి ఇలా ఫోన్ చేశారు? ఏ మీ అత్తయ్య వింటుందని భయమా? అత్తయ్య? అత్తయ్య అంటే నాకేం భయం. వెరీ గుడ్, యు ఆర్ గ్రేట్. అలా ఉండాలి. చూడండి విమలాదేవి గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దయచేసి మీరు సాయంత్రం మా ఇంటికి రావాలి. మీ ఇంటికా? పోనీ నేనే మీ ఇంటికి వస్తాను. వద్దు వద్దు, నేనే మీ ఇంటికి వస్తాను. ప్రామిస్? ప్రామిస్. సక్సెస్. విమలాదేవి గారు మా ఇంటికి వెయిట్ చేస్తున్నారు. పిట్ట వల్ల పడిందిరా. హలో విమల, ప్లీజ్ కమ్ ఇన్. మాట ప్రకారం సరిగ్గా సమయానికే వచ్చావు. అన్నమాట నేను ఎప్పుడూ నిలబెట్టుకుంటాను. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ ఇల్లు చాలా అందంగా ఉంది. ఈ అందం స్వతహాగా వచ్చింది కాదు, నీతోనే వచ్చింది. చాలే వేళాకోళం. ఇంతకు నన్ను ఎందుకు రమ్మన్నావు? ఏ త్వరగా వెళ్ళకపోతే మీ అత్తయ్య కోపడుతుందని భయమా? అత్తయ్య? చచ్చా, అత్తయ్య అంటే నాకేం భయం. అయితే కూర్చో మరి ప్లీజ్. విమల, నాది చాలా విచిత్రమైన జీవితం. ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్నా నాకు నాన్న వాళ్ళెవ్వరూ లేరు. నేను ఒక దురదృష్టవంతున్నైన ఏకాకిని. అదేమిటి గిరి? నీకు తెలియదు విమల, జీవితంలో మనిషి ఒక్కసారే ప్రేమించగలడు, ఒక్కరిని ప్రేమించగలడు. ఆ ప్రేమ సఫలం కాకపోతే ఎంతమంది స్నేహితులున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా వారి జీవితం అడవగాచిన వినలేకదు. గిరి, ఏమిటా మాటలు? విమల, నిజం చెప్తున్నాను. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా దేవతలు ఆరాధిస్తున్నాను. నా జీవితానికి అర్థం ఆనందం నిన్ను పెళ్లి చేసుకోవడంలోనే మిగిలింది. విమల, నా ప్రశ్నకి నీ సమాధానం ఏమిటి? చెప్పు విమల, చెప్పు. గిరి, ముందు మా అక్కయ్యకి పెళ్లి కావాలిగా. అవునవును, మన సాంప్రదాయాలు మనం ఎప్పుడూ గౌరవించాలి. కానీ మన హృదయాలు విప్పి చెప్పుకోవడంలో తప్పులేదుగా. ఈ జన్మలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఏది నీ చెయ్యేది? ఎందుకు? శుభం, గంట కూడా కొట్టింది అన్నట్టు ఈ శుభ సమయాన్ని మనం సెలబ్రేట్ చేయాలిగా. జస్ట్ ఎ మినిట్.
సింపుల్ కోకో కోలా ఫర్ అవర్ హ్యాపీనెస్. ఫర్ అవర్ హ్యాపీనెస్. నా పేరు రిజర్వేషన్ లేకపోవడం ఉంటుంది, సరిగ్గా చూడండి. మీ పేరు మిస్సెస్? నో, మిస్ సీతాదేవి. మిస్ సీతాదేవి. ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఈమె కాదు కాదు, మీరు అబ్బాయి మీరిద్దరూ కావాలి. ఏ మిస్టర్, నువ్వెవరు? మాతో నీకేం పని? నా పేరు మిస్టర్ మధు, ప్రొఫెసర్ సొంటి మేనలు. ఆ? అవునండి. ప్రొఫెసర్ గారి మేనలుడు? అవునండి, ఆయన ఒంట్లో బాగాలేదు, చలి జ్వరంగా ఉంది. చలి జ్వరంగా ఉందా? అవును, అందుకనే నన్ను పంపించారు మీ వస్తువులను చూడమని. ఆహా, అలాగా. చూడు మిస్టర్, ఎస్ మేడం. మమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా, ఎలా గుర్తుపెట్టావు? మా మామయ్య చెప్పాడండి, కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇద్దరు దేవతా స్త్రీలు వస్తారు, అందులో ఒక ఆమె రాజు టీవీతో కలకల్లాడుతూ ఉంటుంది, రెండో ఆమె గులాబీ సరే చూడు, ఇదివరకు నిన్ను ఎక్కడో చూసినట్టుందే. ఆ పొరపాటు అందరూ పడుతూ ఉంటారండి. మా మామయ్యని చూసి నేను అనుకుంటాను, నన్ను చూసి మా మామయ్య అనుకుంటారు. అదే పొరపాటు మీరు పడ్డారు, పర్వాలేదు. రండి. మీరు మది వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నోను, ముందు వారిని చూడాలి. మా మామయ్య గారి గది ఇదే అనుకోండి. చూడండి, పాప మరి రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఇప్పుడే నేను వచ్చే ముందే కాస్త కొనుక్కు పట్టిందంటే. మీరు వచ్చి చాలా సేపు అయిందిగా, ఈ పాటికి లేచే ఉంటారు. మా మామయ్య వస్తే ఏం చెప్పంటారు, అటు ఇటు కథ లేకుండా ఉన్నారు. అందుకనే చూడాలంటున్నారు. సరే పదండి. చూచారా, గుర్రు పెట్టి నిద్రపోతుంది. రాత్రి అంతా పిచ్చిగా దొరుకుతూనే ఉన్నాడు, ఒకటే బలవరింత నిద్ర లేదు. లేవగానే చూద్దరు కానీ ఈ లోపల మీరు రూమ్ విశ్రాంతి తీసుకోండి. ప్లీజ్ ప్లీజ్. లేరా? ఆ తర్వాత నేను చెప్పింది గుర్తుందిగా? వెళ్ళు, చలో. రూమ్ నెంబర్ 302. హలో సీతాదేవి. ఓ మీరా? మా మేనల్లుని చూశారా? వాడే వట్టి పెంకి రకం. డామ్మును తలుపు వేశాడు, వెంటనే మెలకు వచ్చింది. హోటల్లో దిగ్గానే మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మధు చెప్పాడా? మీరు వచ్చిన వైనమంతా వాడే చెప్పాడు. మీ ప్రయాణం కులాసాగా సాగిందా? ఏమిటది? ఏమీ లేదు, మాట్లాడుతూ ఉంటేనే ఫోన్ జారి పడిపోయింది.
ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది బాలిక. వచ్చింది వచ్చింది మళ్ళీ వచ్చింది చలి. ఏం జరిగిందండి? ఫోన్ లో మాట్లాడుతూ సగంలో మానేసరే? అదే బాలిక వచ్చింది, ఫోన్ దారి కింద పడిపోయింది. ఓ అలాగా. మీ మేనల్లుడేడి? కింద ఉండమని పంపించి వేశాను. వయస్సులో ఉన్నవాడు కదండి, ఎందుకైనా మంచిదని. మంచి పని చేశారు. మిగతా విషయాల్లో వాడు చాలా మంచివాడు. చూడండి, నేను ఇక్కడికి వచ్చి జ్వరం పడ్డానా, మావయ్య అంటూ వచ్చి కోర్టు వ్యవహారాలు కాగితాలని తేవటం అన్నీ వాడే చూస్తున్నాడు. అలాగా. విజయ, నువ్వు వెళ్ళి కోర్టు కాగితాలన్నీ రెడీ చేయి. అసలు మీకు వచ్చిన జబ్బు ఏమిటండి? అదేదో పెద్ద గొడవలేండి. హలో. చూడండి, నీకే ఎవరో ఫోన్ చేశారు. ఏమండి, ఎవరు? నువ్వట్రా మధు? ఎక్కడి నుంచి? కింద హాల్ నుంచండి. ఓ హైకోర్టు నుంచా? మన ప్లేడర్ గారు ఏమంటున్నాడు రా? వెంటనే పంపించమన్నారా? సరే, రిసీవర్ అక్కడ పెట్టండి. మిమ్మల్ని ప్లేడర్ గారు రమ్మంటున్నాడు, మీరు కోర్టుకు వెళ్ళండి. నేనెందుకు? విజయ వెళ్తుందిగా. పైగా మీకు ఒంట్లో కూడా బాగాలేదు, మీ పక్కన ఎవరొకరు ఉండాలిగా. అవునవును, ఉండకపోతే ఎలా? మీ విజయ్కి తోడుగా మా మధు ఉంటాడు. మధువా? వాడే మా మేనలుడు, మంచి వయసైన వాడు, చిలిపి కృష్ణుడు. చూడండి, కోర్టుకు నేనే వెళ్తాను. నేనే వస్తానత్తయ్య. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. విజయ్ ఇక్కడే ఉంటుంది, మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, అవతల కోర్టుకు టైం అయిపోతుంది. మా మధు మీకోసం కనిపెట్టుకుంటాడు, వెళ్ళండి. ఓ ఏం బాలిక, దిగులుగా కూర్చున్నావు? అబ్బే, నాకేం దిగులు. ఎవరి బాధలు వారివి. బాలిక, నీ గదిలో ఏదో ఫోన్ మోగుతున్నట్టుంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. బాయ్, డాక్టర్ అమ్మాయి రూమ్ కనెక్షన్ ఇప్పించు. హలో. పూజారిని డియర్, ప్రేమ పూజారిని మై డియర్ మధుని. మధుని. ఓ మీరా? మా అత్తయ్య ఇప్పుడే మీకోసం కోర్టు బయలుదేరింది. డోంట్ వరీ పనత్తాయి, కమ్ టు ది లవర్స్ కార్నర్. ఎలా మధు? అత్తయ్య నన్ను ఇక్కడ మాస్టర్ గారికి అప్పచెప్పి వెళ్ళింది. ఆయన గుడ్లు మెట్టుకునిస్తున్నాడు. మధ్య ఈ ముసలాడు ఒకడు పాలకుల్లో ఇప్పటికనక మహానస తగిలించాయి గుప్పె నిద్ర మాత్రలు. 3 రోజుల దాకా నిద్రపోతాడు. అది కాదు మధు, అవకాశాలు అనుకున్నప్పుడల్లా రావు. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అర్జెంట్ అర్జెంట్ లవర్స్ కార్నర్. మాస్టరు. మాస్టరు. బాలిక, ఎవరిదా ఫోను? మా స్నేహితులు మాస్టారు. ఒక్కసారి వెళ్ళి వచ్చేస్తాను. బాలిక, చాలా రోజులండి చూసి. పార్క్ లో వెయిట్ చేస్తున్నారు మాస్టారు. ప్లీజ్ మాస్టారు, 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 ప్లీజ్ దయించండి మాస్టర్ గారు. బాలిక, ఈ ముసలిగడ్డాం పరువు నిలబెడతావు గదు. నిలబెడతాను మాస్టారు. మీ అత్తయ్య రాకముందే తిరిగి వస్తావు గదు. 5 నిమిషాలు వచ్చేస్తాను. That's all right. That's all. థ్యాంక్ యూ మాస్టారు.